హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ బాల్కసుమన్ న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఫోటో నమూనా, వాయిస్ వైద్య పరీక్షలకు నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తీసుకొచ్చారు బంజారా హిల్స్ పోలీసులు. బాల్కసుమన్ కు మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఆందోళన చేయని తమను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు గెల్లు శ్రీనివాస్. సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న 16,000 కోట్ల రూపాయల అవినీతిని ప్రశ్నించినందుకే అక్రమ కేసులు పెడుతూ 21 రోజులు బాల్కసుమన్ను నిర్బంధించారని గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. మన గారి మీద సింగరేణి ప్రాంతంలో 16,000 కోట్ల రూపాయల బొగ్గు స్కామ్ జరిగింది. తీసిన బొగ్గును లెక్కలు చూపించకుండా దాన్ని మాయం చేసిన అనే దాని మీద సింగరేణి కార్మికుల దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో వారు మామూలుగా మాట్లాడినా కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇప్పటికీ 22 రోజులు ఇవాళ జైల్లో నిర్బంధించడం జరిగింది. అదే కాంగ్రెస్ సంబంధించిన శాసనసభ్యులు జడ్చర్ల ఎమ్మెల్యే కానీ, రామగుండం శాసనసభ్యులు కానీ, అదేవిధంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే పేగులు తీసుకొని మెడల్ వేసుకుంటామని చెప్పినా, ఇంకో ఎమ్మెల్యే కాలు చేతి నరికిస్తామని చెప్పినా కూడా కంపెనీలు పేల్చిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు మాట్లాడినా వాళ్ళది ఇంతవరకు ఎలాంటి కేసు ఉండదు. వాళ్ళకు ఎలాంటి ఫోరెన్సిక్ టెస్ట్ ల్యాబ్ టెస్టులు ఉండదు. అదే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుడు బాల్కసుమన్ గారిని మాత్రం 22 రోజులుగా జైల్లో అక్రమంగా నిర్బంధించడమే కాకుండా ఇవాళ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టెస్ట్ కూడా ఇవాళ నాంపల్లికి తీసుకురావడం జరిగింది. అంటే ఒక రకంగా ఎవరైతే ప్రశ్నిస్తారో ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎవరైతే ప్రశ్నిస్తే నాయకులు ఉన్నారో వాళ్ళందరి మీద బలవంతంగా అక్రమ కేసులు పెట్టి ఇవాళ భయప్రాంతాలకు గురి చేసే విధంగా ఇవాళ ప్రభుత్వ తీరు ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఎన్ని చేసినా మేము మాత్రం భయపడే ప్రశ్న లేదు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, మరి హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ వద్దకు బాల్కసుమన్ కు మద్దతుగా వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమ అరెస్టులు చేశారు. అవినీతిని ప్రశ్నించినందుకే ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, మే 30వ తేదీన బాల్కసుమన్ నాంపల్లి పోలీస్ స్టేషన్ లో నాంపల్లి పోలీసులకు లొంగిపోయారు తెలంగాణ భవన్ వేదికగా. ఎందుకంటే సింగరేణి పైన సింగరేణిలో అవ్వకతవకలు అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆయన కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోంది, బొగ్గులు అమ్ముకుంటున్నారంటూ వారు వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ ఉద్యమం ఏ తరహా జరిగిందో సింగరేణిని కాపాడుకోవాలంటే అదే తరహా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నట్టు వారు వ్యాఖ్యానించారు. దీనిపైన అనేక సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో బాల్కసుమన్ దాదాపు మే 30న అరెస్ట్ అయ్యారంటే ఇప్పటివరకు ఆ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇవాళ పోలీసులు మరొకసారి అంటే ఈ సంబంధించి వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో బాల్కసుమన్ మాట్లాడిన వ్యాఖ్యలని తేల్చేందుకు గాను ఇవాళ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నాంపల్లికి ఇవాళ తీసుకురావడం జరిగింది. దాదాపు గంటన్నర పాటు వారు మాట్లాడిన మాటలతో పాటు ఆయన ఫేస్ రికగ్నిషన్ ఈ మొత్తం కూడా ఇవాళ చూసి దాదాపు 1:30 ప్రాంతంలో అయితే పంపించేశారు. మొత్తంగా కేసుకు సంబంధించి ప్రధానంగా అక్కడ కేవలం బాల్కసుమన్ కలిసేందుకు మంచిర్యాలతో పాటు చెన్నూరు ప్రాంత వాసులు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి నేతలు, ఇటు తుంగ బాలు కావచ్చు, అలాగే గెల్లు శ్రీనివాస్ యాదవ్ వీరంతా కూడా రావడం జరిగింది కేవలము బాల్కసుమన్ చూడడానికి మాత్రమే. ఈ క్రమంలో ఏమైనా అడ్డుకుంటారేమో అన్న నేపథ్యంలో వారిని కూడా అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి వారిని పిఎస్ కు తరలించారు. బాల్కసుమన్ వెళ్ళిన తర్వాత అయితే పంపించినప్పటికీ కూడా కేవలం అంటే ఒక హైప్ క్రియేట్ కాకుండా, ఎందుకంటే ఆయన ప్రశ్నించే నాయకుడు ఇప్పుడు ప్రజల మధ్య ఉంటాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి అక్రమాలను ఎప్పుడు ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఈ విధమైన చర్యలు తీసుకున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గెల్లు శ్రీనివాస్ యాదవ్. మొత్తంగా ప్రభుత్వ చర్యలు అన్ని గమనిస్తున్నాం, ఎందుకంటే మేజర్ కేసులు ఎన్నో ఉన్నప్పటికీ వాటిపైన చర్యలు తీసుకోకుండా కేవలం బాల్కసుమన్ పై కక్ష గట్టి ఈ రకంగా చర్యలు తీసుకోవడం సరికాదంటూ ఇటు బీఆర్ఎస్ నేతలైతే అంటున్నారు. మొత్తానికి చూడాలి, ఇప్పటికైతే బెయిల్ పిటిషన్ దాఖలైంది. మరి బెయిల్ కి సంబంధించి మరి ఎటువంటి ఆర్గ్యుమెంట్ జరగబోతోంది, ఎటువంటి నిర్ణయం రాబోతుంది మాత్రం మనము వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సందీప్.